పార్టీ మీద తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు, మా ప్రధానమంత్రి గారి మీద కూడా తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నాడు. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసిందని దిగజారుడు రాజకీయాలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి ప్రచారం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విధమైనటువంటి తప్పుడు ప్రచారానికి దిగారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఇదే రకంగా ఆ ఎన్నికల్లో కూడా నా పైన వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగాడు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, నన్ను వ్యక్తిగతంగా విమర్శించినా, నా మీద తప్పుడు ఆరోపణలు చేసినా, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడినా, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినా మిస్టర్ రేవంత్ రెడ్డి నేను భయపడునని సందర్భంగా మనవి చేస్తున్నాను. నీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేనప్పుడు, నా మీద తప్పుడు మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు.